బై ద చేంజ్డ్ మైండ్, మారిన మనసుతో జీవించు. వాస్తవానికి మెసేజ్ ఎవరికంటే, ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించారో, ఎవరైతే నూతన సృష్టిగా మలచబడ్డారో వారికి మెసేజ్. అదేంటండి పాస్టర్ గారు, అన్ని మెసేజ్లు అందరికీ కాదంటే కాదు. పత్రికలు చూడండి, పత్రికలు మీరు చూస్తే మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏ పత్రిక అయినా, ఎఫెస్లోనున్న పరిశుద్ధులకు, పిలువబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి అని రాస్తాడు. అందరికీ కాదు. కనుక ఈవేళ మెసేజ్ ఎవరికంటే రెడీ, ఎవరైతే మారు మనసు అనుభవం కలిగి ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. మారిన మనసుతో జీవించు. మాస్టర్ గారు, మారు మనసు అది అంత ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకడు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఇక్కడ మీరు గమనించుకోండి, ఇవాళ మన ఇక్కడ ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోతాం. లోకానుసార్లు చెప్పిన మాట ఏంటంటే, పుట్టుట గిట్టడి వరకే. అంటే నువ్వు పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చచ్చిపోవడమే. దానికి పీరియడ్ ఏంటంటే, మోషే గారు చెప్పిన ప్రకారంగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దేవుడు చెప్పిన క్రమం అయితే 120 సంవత్సరాలు. ఇవాళ 120 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చైనా దేశంలో ఎక్కువ ఉన్నారండి. అలాగే ఐస్లాండ్, యూరోప్ కంట్రీస్లో కూడా 120 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఎవరైనా ఉన్నారంటే, మన దేశం సంగతి తెలియదు కానీ మన శిష్యులు నేను మాత్రం 120 సంవత్సరాలే బ్రతుకుతాను. ఇంకా నాకు 48 సంవత్సరాలు నాకు ఇంకా ఉన్నది. ప్రభు రాకడ ఆలస్యం అయితే 100% నేను 120 సంవత్సరాలు జీవిస్తాను. ఈ మారు మనసు ఎందుకు అవసరం అంటేనండి, 120 సంవత్సరాలు జీవించినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆదాము పుట్టాడు, 923 సంవత్సరాలు జీవించాడు, చనిపోయాడు. అందరూ చనిపోయారు, ప్రతి ఒక్కరు చనిపోయారు. అబ్రహాం గారు చనిపోయారు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, అందరూ చనిపోయారు, సొలొమోను చనిపోయాడు. దానికి ఇంగ్లీష్లో ఒక చక్కటి సేయింగ్ ఉంటుంది, డెత్ ఫర్గెట్స్ నో వన్, లివ్ ఫర్ జీసస్ నౌ అంటాడు. మరణం అనేది ఎవరిని మర్చిపోదు, ఈవేళ యేసు ప్రభు గురించి జీవించు అంటాడు. యేసు ప్రభుని రక్షకుడిగా కలిగి ఉండాలండి అందరూ కూడా, కంపల్సరీ అనమాట, మస్ట్ అది. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించాలి. మీరు యేసు ప్రభులో ఉన్నారో లేదో మీకు ఎలా తెలుస్తుందంటే, క్రీస్తు యేసు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. విక్టర్ ప్రభాకర్, పాత విక్టర్ ప్రభాకర్ అయితే నా ఎదురుగా ఎవడు వచ్చి నిలబడే పరిస్థితి లేదు, అంత కోపిస్తుంది నేను. మరి పాత విక్టర్ ప్రభాకర్ అయితే స్ట్రీట్ ఫైట్ చేసేవాడిని. 100 మంది వచ్చినా సరే వాళ్ళని ఆపగలిగే కెపాసిటీ కలిగిన వాడిని నేను. పాత ప్రభాకర్ అయితే నా ఎదురుగా ఎవరు వచ్చేవారు కాదు, భయపడేవారు. మరి వాళ్ళ నూతన సృష్టి అంటే ఏంటండి, శాంతం, దయ, కనికరము, సహించడం. నీలో ఉన్న పాత బుద్ధులేవి మారలేదంటే, నీ కోపాలు తాపాలు, నీ పాత బుద్ధులే మారలేదంటే నువ్వు మారలేనట్లు లెక్క. కారణం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. సో యు ఆర్ ద న్యూ క్రియేషన్. విక్టర్ ప్రభాకర్ అనేవాడు న్యూ క్రియేషన్. నన్ను ఎవరు చూసినా, నా ఫ్రెండ్స్ ఎవరు చూసినా ఆశ్చర్యపోతారు. విశాఖపట్నానికి మేయర్గా పనిచేసాడు నా ఫ్రెండ్. ఒకరోజు ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళాము. ఆ ఓపెనింగ్కి ఆయన వచ్చాడు. ఆయన వెనకాతల మా యూత్ టీమ్కి అందరూ వెనకాతల అలా ఫాలో అవుతుంటారు, పొలిటీషియన్స్కి వెనకాతల ఫ్రెండ్స్ ఫాలో అవుతుంటారు టీం. అందరూ నాకు తెలిసిన వాళ్ళే, అంటే మా ఓల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. నేను వెళ్ళాను ఆ షాప్ ఓపెనింగ్కి. వెళ్ళగానే వాళ్ళందరూ హేళనగా ఆ మేయర్కి చెప్తున్నారు, అరే వీడు పాస్టర్ అయిపోయాడు రా విక్టర్ ప్రభాకర్. అప్పుడు వెంటనే మేయర్ ఏంటన్నాడు తెలుసండి, అరే సిగ్గుపడండి రా, వాడు ఎంత అల్లరి చేసాడు, ఇవాళ వాడు మంచి దైవ సేవకుడు అయిపోయాడు, సిగ్గుపడండి అని చెప్పాడు. అంటే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మరి ఎంతమంది ఆ సాక్ష్యం చెప్పగలరు కానీ నేను మాత్రం చెప్తానండి. మా వీధిలో రండి, రోడ్డులు తుడిచినోడు కానీ, అక్కడ చాకులు కానీ ఎవరైనా సరే మీరు అడగండి, ఈ పాస్టర్ గారు ఎలాంటి అని అడగండి. ఈ పాస్టర్ గారు పనికి మళ్ళోడు, ఈ పాస్టర్ గారు దొంగ అని చెప్తే నేను ప్రసంగాలు చేయను, సేవ కూడా చేయనండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవు జీవిస్తున్న ప్రదేశంలో నీకు మంచి సాక్ష్యం ఉందా?
నీ ఇంటిలో నీకు మంచి సాక్షి ఉందా? అర్థమైందండి? భర్త అంటే భార్యని పిల్లల్ని ఏదో ఒక రౌడీలకు రన్ చేసేవాడు కాదు. భర్త అంటే స్పిరిచువల్ అథారిటీ ఉండాలి, ఆధ్యాత్మికమైన ఆధిపత్యం ఉండాలి భర్త అనేవాడికి. నీవు తాగుబోతుడిగా ఉంటే నీ పిల్లలకు నువ్వేం చెప్పలేవు. నీ పిల్లలు పైకి ఏం చెప్పరు, కానీ నీకు మర్యాద ఇవ్వరు. నువ్వు పనికి మాలినోడిగా ఉన్నావు అనుకోండి, నీకు మర్యాద ఇవ్వరు. నువ్వు ఒక తిరుగుబోతు స్త్రీగా తల్లిగా ఉన్నావు అనుకోండి, పిల్లలన్నీ గమనిస్తారు, నీకు మర్యాద ఇవ్వరు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక అభిప్రాయం నీకు బయలుపరుస్తారు. క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మెసేజ్ ఎంత ప్రాముఖ్యమైనది అంటేనండి, మారిన మనసుతో జీవించంటే ఎవరికైతే మారు మనసు ఉందో వాడికే మెసేజ్. మారేవు కదా, యేసుప్రభు రక్షకుడిగా అంగీకరించావు కదా. నేను 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు ప్రభు కొరకు జీవిస్తున్నాను. కష్టాలు, బాధలు, ఒత్తిడులు చాలా వచ్చాయి నా జీవితంలో, ఇవాళకి వస్తూనే ఉన్నాయి. ఎవరైనా యేసు గురించి బ్రతకాలంటే మీరు ఒంటరోళ్ళే. ప్రభు వారే చెప్పారు, నీ తల్లి నేను, తండ్రి నేను, అక్క చెల్లి నేను, అన్నదమ్ములు త్యజించకపోతే నాకు వారసుడివి కాను. వాళ్ళన్నీ వదులుకొని వెళ్ళిపోయారు. కనుక నువ్వు ప్రభువు బిడ్డగా జీవించాలంటే ఒంటరిదానివే, ఒంటరివాడివే. ఇంట్లో అందరూ ఉంటారు కానీ నీతో ఎవరు ఉండరు. కనుక ఇవాళ నా జీవితంలో ఒంటరి పోరాటమే చేస్తున్నాను. కనుక ఈ మెసేజ్ అనేది పూర్తిగా విన్న తర్వాత, ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు మారు మనసు అనుభవం నాకు ఉన్నది అని అనుకుంటే, ఈ మెసేజ్ విన్న తర్వాత మీకు ఉందో లేదో మీకు అర్థమవుతుంది. మారిన మనసుతో జీవించు వివరణ మూలవాక్యం చూస్తే తర్వాత వివరణలో బైబిల్ వివరణలోనికి వెళ్దామండి. యెహెజ్కేలు 18:32, యెహెజ్కేలు 18:32 మూలవాక్యం. తర్వాత వివరణలోనికి వెళ్దాం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి సంతోషించువాడును కాను, నేను సంతోషించువాడును కాదు. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, కావున మీ మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభు అయిన బాగండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మీరు నాశనం అయిపోతే దేవుడు ఆనందించడు. ఇక్కడ ఉన్న కూర్చొని మీకు నా మెసేజ్ వింటాను, ప్రపంచానికి కూడా చెప్తున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా పిలిచాడు. ఆదికాండం మొదటి అధ్యాయం చూస్తే అక్కడ అంత ఏముండదు, అంతయు దేవుడికి మంచిగా కనిపించింది అంటాడు. దేవుడు నువ్వు మంచిగా ఉండాలి, మంచిగా అభివృద్ధి చెందాలి, అది దేవుడి ఆశ. మళ్ళీ చదువు తల్లి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి సంతోషించువాడును కాను. దేవుడికి సంతోషం కాదండి, మరణం ఎవడికి వస్తుందండి? దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణానికి అంటది. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి ఏంటండి? బానిస, దాసుడు. పాపం అనేది నేను పరిపాలిస్తుంది. పాపం నుంచి నువ్వు పైకి రాకపోతే నీకే డేంజర్. కారణం ఏంటంటే మరణం వచ్చేస్తుంది నీ మీదకి ఒకరోజు. అందువల్ల దానివల్ల దేవుడు సంతోషించడు. గాడ్ విల్ నాట్ బి హ్యాపీ. నువ్వు చచ్చిపోతే దేవుడికి సంతోషం కాదు. నువ్వు మారాలి, బ్రతకాలి, ఒక మంచి మనిషిగా ఉండాలనేది దేవుని ఆశ. కంటిన్యూ చదువురా. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి. ఇప్పుడు ఏంటి తిప్పుకోవాలి? మీరు మనసు తిప్పుకోవాలి. ఏంటి ఆలోచించండి. ఇక్కడ మనుషులే కూర్చుంటారు, మనసు అంతా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఆల్రెడీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, సాయంత్రం ఏంటి, రేపేంటి, మనసు పారిపోతుంటుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. మనిషిని నడిపించేది ఏంటంటే మనసే. నిన్ను తీసుకెళ్ళిపోద్ది. ఇంత పెద్ద మనిషిని కూడా నేను తీసుకెళ్ళిపోద్ది. ఏంటి సాయంత్రం వరకు జెంటిల్మెన్స్గా ఉంటారు మగవాళ్ళు. సాయంత్రం అయినాడు మనసు ఎక్కడ పట్టుకెళ్ళిపోతాడు అండి? సారగొట్టి పట్టుకెళ్ళిపోతాడు. ఆడికి ఆటోమేటిక్గా ఆడు వెళ్ళిపోతాడు అంతే. అలా చెడు సహవాసంలో ఉన్న మనుషులు చూడండి, ఆటోమేటిక్గా ఆ చెడు కార్యాలకు వెళ్ళిపోతారు అంతే. ఎవరు నడిపిస్తారంటే మనసు నడిపిస్తుంది వాళ్ళని. అది మారాలి. మనసు మారి అప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు బతుకుతారు. నువ్వు మనసు మారకపోవడం వల్ల నీకే నష్టం తల్లి. విక్టర్ ప్రభాకర్ మారకపోవడం వల్ల ఆడికే నష్టం. అంటే మీకు బోధలు చేసి నా బ్రతుకు సరిగా లేకపోతే నాకే నష్టం. అది బ్రతకాలి అంటే దేవుడి మాట వినాలి. వివరణలోకి వెళ్దామండి. మారిన మనసుతో జీవించే వివరణలో విషయం చదువుతాలి. మొట్టమొదటిది
మనస్సు యొక్క పునరుద్ధాన ద్వారా మనస్సు యొక్క పునరుద్ధానం ద్వారా ఆధ్యాత్మిక పరివర్తన అనే భావన సూచిస్తుంది. ఆధ్యాత్మిక పరివర్తన అనే భావన సూచిస్తుంది. మళ్ళీ చదువుతలే. మనస్సు యొక్క పునరుద్ధరణ ద్వారా మనస్సు యొక్క పునరుద్ధరణ. ఈ మనస్సు మారాలి, నూతనం అవ్వాలి. ఇంతవరకు లోకానుసారంగా ఆలోచించాలి, దేవుని కొరకు ఆలోచించాలి, లోకానుసారంగా ఉన్నవారు నీ కుటుంబం కొరకు ఆలోచించాలి. చెడు ప్రవర్తన కలిగిన వారు మంచి ప్రవర్తన గురించి ఆలోచన కలిగి ఉండాలి. దాన్ని అంటున్నాడు. మళ్ళీ చదువురా. మనస్సు యొక్క పునరుద్ధరణ ద్వారా పునరుద్ధానం ద్వారా ఆధ్యాత్మిక ప్రవర్తన అనే భావన ఆధ్యాత్మిక పరివర్తన. ఆధ్యాత్మికంగా నువ్వు మారాలి, ఆత్మలో నువ్వు నూతన సృష్టి కావాలి. అందుకే అంటున్నాడు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. ఆధ్యాత్మికంగా నువ్వు కుంటుపడి ఉంటే రోగాల మీదకి వస్తాయి. అండ్ ఎవరికైనా చెప్తే రోగాల గురించి చెప్తే వాళ్ళకి కోపం వస్తుందండి. నీ పాపమే నీకు రోగంగా వస్తుంది. మీకు కోపం వచ్చినా పర్లేదు, ప్రపంచంతో చెప్తాను, నీ పాపమే నీకు రోగంగా సంక్రమిస్తుంది. ఆదాము అవ్వలు దేవుడు రోగులుగా సృష్టించలేదండి. వాళ్ళు రోగులు ఎందుకు అయిపోయారంటే దేవుడి మాట వినలేదు వాళ్ళు. అండ్ వాళ్ళకి రోగం ఎందుకు వస్తుంది? బీపీ ఎవడికి వస్తుందండి? ప్రేమ లేనివాడికి బీపీ వస్తుంది, కోపిష్టోడికి బీపీ వస్తుంది. బీపీ తర్వాత వరుసగా రైలు బండి ఎలాగ ఇంజిన్ బోగిలు ఎలాగ వస్తే బీపీ తర్వాత వరుసగా థైరాయిడ్, ఈ రాయిడ్, ఆ రాయిడ్ అన్నీ అలాగ వస్తాయి. మొత్తం నీ డబ్బు అంతా మెడికల్ టెస్టులకి హాస్పిటల్స్కి చెల్లించుకోవాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తితో ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏంటి డాక్టర్ దగ్గర నిజాలు చెప్పాలి కదా. డాక్టర్ దగ్గర నిజాలు చెప్తే ఆడు కరెక్ట్ మందు ఇస్తాడు. ఆ వ్యక్తి కానీ రోగాలు ఉన్నాయనే నాకు తెలియదు. ఆ వ్యక్తి రోగాల గురించి చెప్తుంటే ఆ వ్యక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను. రే బాబు, ఇన్ని రోగాలతో ఈ వ్యక్తి జీవిస్తున్నాడా అంటే ఎంత పాపమో ఆ వ్యక్తిలో ఉన్నది ఒకసారి ఆలోచించేయండి. యూ షుడ్ బ్రేక్ యువర్ హార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. మీ హృదయాలు దేవుడి దగ్గర పగలగొట్టుకోండి, మారు మనసు పొందండి. నేను ఆ డాక్టర్తో చెప్పాను, అరే బాబు నాకు బీపీ కూడా లేదురా, బీపీ ఉంటే ప్రసంగాలు చేయలేని చెప్పాను. చైనా నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చాడు. వాడు కూడా మాట్లాడితే, అయ్యారు మిమ్మల్ని కలడం నాకు చాలా సంతోషం అండి, ఇది ఎలా సాధ్యమండి నేను అడిగాను. నేను చెప్పారే మనసు బాగుంటే మనిషి బాగుంటాడు అని చెప్పి. ప్రశాంతంగా ఉండండి, మీకు బీపీ రాదు. ప్రశాంతంగా ఉండండి, మీకు రోగాలు రావు. కనుక ఇక్కడ ఏంటంటేనండి, మళ్ళీ చదివిరు అదంతా ఒకసారి. మనస్సు యొక్క పునరుద్ధరణ ద్వారా ఆధ్యాత్మిక ప్రవర్తన అనే భావన ఆధ్యాత్మిక పరివర్తన అనే భావన మీకు సూచిస్తుంది. తర్వాత ఈ పరివర్తనలో ఒకరి ఆలోచనలు, ఈ పరివర్తనలో అంటే ఈ మార్పులో జరిగేవి ఏంటట? ఆలోచనలు, తార్కికం మరియు అభిప్రాయాలను ప్రపంచ నమూనాలకు అనుగుణంగా కాకుండా దేవుని చిత్తానికి అనుగుణంగా చురుకుగా మార్చడం. మళ్ళీ చదువుతలి. ఈ పరివర్తనలో ఒకరి ఆలోచనలు, ఈ పరివర్తనలో ఈ మార్పులో మారు మనసులో వచ్చేది ఏంటంటే ముందు ఆలోచన మారుతుంది. ఏంటి నా ఆలోచనలు ఏంటి ఉంటాయండి? మంచి మెసేజ్ సిద్ధపడాలి, మంచి వాక్యం చెప్పాలి, పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేయాలి, ఇండియా అంతా వెళ్ళాలి, ప్రతి పెద్ద నగరాల్లో 500 మంది పాస్టర్లకి కాన్ఫరెన్స్ చేయాలి, సువార్త ప్రకటించాలి. ఇదే నా మనసు అంతా ఉంటుంది. నా మనసు అంతా కూడా దేవుడు 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 దేవుడి కార్యాలయం తప్ప లోకము దాని ఇష్టం. నాకు ఒక మినిట్ కూడా నేను లోకానుసార్లకి ఇవ్వనండి. నాకు అన్ని స్నేహితులు లేరు. నీకు అన్ని స్నేహితులు వెళ్తుంటే నీకేసిన సంబంధం లేదు. కారణం ఏంటంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము. లోక స్నేహాలు నీతో ఉన్నాయంటే యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఆడు ఎంత పెద్దోడైనా సరే నరకానికి పోయినాడు, ఎంత పెద్దోడైతే నీకేం ఫ్రెండ్ అండి? నరకానికి పోయే వాళ్ళందరూ కూడా ఏవుడు యేసు ప్రభువుని విశ్వసించిన అందరూ నరకాన్ని వాడు. ఎంత పెద్దోడైతే నీకేటండి? ధనవంతుడు, ఎంత ధనవంతుడు అండి? చాలా ధనవంతుడు కదా, నరకానికి పోయేటాడు. ఏమంటాడు? అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ నరకానికి రాకుండా ఈ లాజర్ని పంపించి చెప్పించండి అంటే. ధనవంతులు కదా, గొప్పోళ్ళు కదా, స్నేహితులని ఎవడు అనుకోకండి. వాళ్ళందరూ నరకానికి పోయేవాడు. నేను ఎవరిని లెగిసానండి, ప్రభువు తప్ప నాకు ఎవడు ఎదురుగా ఉండరండి. నాకు ఎవడైనా స్నేహితుడిగా ఉండాలంటే ప్రభువులో ఉండాలి. నాకు ఎవడైనా ఫోన్ చేసి మాట్లాడాలి, దేవుడి మాట్లాడాలి. తర్వాతది ఈ పరివర్తనలో ఒకరి ఆలోచన తార్కికం అంటేనండి, కొంతమంది చూడండి వెళ్ళొద్దంటే వెళ్తారు, చేయొద్దంటే నువ్వు కూడా నాకు చెప్పడానికి అంటే పిల్లలే వినరండి. అబ్బాయి సరే ఆ కుర్రలతో జాగ్రత్తగా ఉంటారు, మంచి వాళ్ళు కాదురా అంటే నువ్వో నాకు చెప్పడానికి వాళ్ళతో వెళ్తానంటారు. తార్కికం అంటే దాన్ని ఏంటంటారండి, మన భాషలో తర్కం అంటారు. కొంతమందికి ఏంటంటే చెయ్యొద్దంటే చేస్తారు. చేయడం వల్ల ఎవడికి నష్టపడి నీకే రోగాలు వస్తాయి, నువ్వే సస్తావు, నువ్వే పోతావు.
తార్కికము మరియు అభిప్రాయాలను అభిప్రాయాలు ఏంటి నీ అభిప్రాయాలు కాదు, ఫైనల్గా చెప్తున్నాడు అభిప్రాయాలు. ప్రపంచ నమూనాలకు అనుగుణంగా ఈ కాకుండా అభిప్రాయాలు అంటే నీ ఇష్టాలు నీ అభిప్రాయాలు ప్రపంచ నమూనాలు కాదు, దేవుని చిత్తానికి అనుగుణంగా దేవునికి చురుకుగా మార్చడం. చిత్తానికి అనుకూలంగా ఉండాలి. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు దేవుని ఎలా సంతోషపెట్టాలని జీవితున్నాడు తప్ప ప్రపంచ నమూనాలతో నాకేం పని లేదు. ఎంత డబ్బు గెలవడైనా నాకు అనవసరం. అండి మీరు చెప్తే నేను విమానం ఎక్కిన నా పక్కన పెద్ద పెద్దవాళ్ళు కూర్చుని అవ్వండి పలకరించనండి. నేను నాకు పిఎం ఎదురైనండి పలకరించను, సీఎం ఎదురైనండి పలకరించనండి. వంగి వంగి ఎవరికి నమస్కారాలు పెట్టిన. నేను ఒకటే చూసి ఇటు దేవునిలో ఉన్నాడా లేదా చూస్తాడు. దేవునిలో ఉన్నాడైతే కుష్ఠుడైనా సరే అని కౌగులించుకుంటాడు. దేవునిలో ఉన్నాడైతే పేద మనిషి అయినా ఆయన గౌరవిస్తాడండి. దేవుళ్ళు ఉన్నాడు గొప్పడు తప్ప లాజరు ఎక్కడ ఉన్నాడండి? ఆ రొట్టె మొక్కలు ఏరుకొని చెత్తల బొట్టు పక్కన ఉన్నాడండి. కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. లాజరు చనిపోయాను, ధనవంతుడు చనిపోయాను. లాజరు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని రాజ్యానికి పోయాడు. ధనవంతుడు పోయాడని నరకానికి పోయాడు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. లోకానుసారంగా జీవించడానికి మన బాధ్యులమై కాదు. వివరణలకు వెళ్తున్నామండి. నెవర్ వన్ చదువురా. వివరణాత్మక వివరణ, ఆ వివరణాత్మకమైన వివరణ, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు జీవించడానికి రూపాంతరం చెందిన మనస్తత్వం. రూపాంతరం చెందిన మనస్తత్వం. ఆడే ఎవడు మారుతాడు, ఎవడు దేనిలో ఆడికి అర్థమవుతుందా, మామూలుడికి అర్థం కాదండి. అండి ఆత్మకార్యములు ఆత్మచేతనే వివేచింపదగుతాయి. ఏంటి ఆత్మస్వరంగా బోధ చేస్తున్నాడు. మామూలుడికి ఎక్కదా బోధ. ఇవాళ బోధలు ఏంటి కావాలండి మనుషులకి? బాగున్నారా, వచ్చారా, కానుకలు ఇచ్చారా, వెళ్ళిపోండి. గద్దింపు ప్రసంగాలు ఎవరికి అవసరం లేదు. యేసు ప్రభు గారి బోధలు ఉన్నాయండి. ఎవరో పెద్ద స్పీకర్ని విశాఖపట్నం పిలిచారు అనుకోండి, పెద్ద మీటింగ్ పెట్టారనుకోండి. ఆ స్పీకర్ వాళ్ళు నిర్ణయించుకొని ఇవాళ నా సొంత బోధలు ఏం చేయను, యేసు ప్రభు గారు ఏ బోధ చేశారో అదే మీకు చేస్తానని మొదలుపెట్టాడు అనుకోండి. ఏంటి యేసు ప్రభు గారు బోధ? ముష్కరులారా, వేషధారులారా, సర్ప సంతానమా, సున్నపు కొట్టిన సమాధులని ఎవడని ఇష్టపడతాడండి ఆ బోధ? ఎవడు ఇష్టపడ్డా బోధ? ఇవాళ ప్రజలకు ఏం బోధ కావాలండి? పాలిష్డ్ బోధ కావాలి. మంచి మాటలు చెప్పాలి. ప్రాస్పరిటీ గాస్పెల్. దేవుడు దీవిస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా పర్లేదు, దేవుడు దీవిస్తాడు. నువ్వు దొంగపోయినా పర్లేదు, దేవుడు దీవిస్తాడు. ఇవాళ లంచగొండోళ్ళు చేసే పని ఏంటండి? 10 లక్షల లంచం తీసుకుంటే ₹1,00,000 తీసుకెళ్ళి ఉండి లేసేస్తాడు. అడేమనుకుంటాడంటే ఈ ₹1,00,000 ఉండి లేయడం వల్ల 9 లక్షలకి క్షమాపణ వచ్చింది అనుకుంటాడు. క్షమాపణ రాదండి. ఫిలాతు భార్య విశ్వాసరాలు. యేసుప్రభు నమ్ముకుంది ఫిలాతు భార్య. అండ్ ఇవాళ మీకు తెలియని ఒక నిజం చెప్తాను. ఇవాళ క్రైస్తవ వ్యతిరేకులు నాకు చూసారండి. క్రైస్తవులు కొట్టేసి మిషనరీలు కొట్టేసి వాళ్ళ భార్యలు అందరూ క్రైస్తవులే. దేవుడు లేడని అంటున్నారు చూసారా, వాళ్ళ కుటుంబం అంతా క్రైస్తవులే. కారణం ఏంటంటే నిజదేవుడు నమ్ముకుంటారు, లేదు నరకాన్ని పోతారని నీకు తెలుసు వాళ్ళకి. ఇవాళ ఏంటంటే భారతదేశంలో రహస్య విశ్వాసులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చదవది దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు జీవించడానికి రూపాంతరం చెందిన మనస్తత్వం. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను పుట్టించాడు? దేవుని చిత్తాన్ని తర్వాతమా మరియు జీవించాలి. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకున్నాను, ఆయన గురించే జీవిస్తున్నాను. వాట్ ఫర్ యువర్ లివింగ్? ఆలోచించేసుకోండి. నీ మీదకి మరణం వచ్చేస్తుంది ఒకరోజు సడన్గా. అండ్ ఇవాళ ఉదయాన్నే నేను ఫోన్ ఓపెన్ చేసాను. మాతో పాటు ఆ యొక్క 70s రివైవల్ స్టీవెన్సన్ చాలా పెద్ద పాస్టర్, కొండల్లో పనిచేశాడు, గొప్ప మిషనరీ. ఆ చిన్నబడం వచ్చాడు. మీరు చిన్నబడం వచ్చిన వాళ్ళు ఆయన చూశారు. ఓపెనింగ్ ప్రేయర్ ఆయనే చేశాడు. స్టీవెన్సన్గా చనిపోయాడు ఇవాళ. అండ్ ఆలోచించేయండి, నువ్వు చనిపోతే నీకు గమ్యాలు 2 ఉన్నాయి నీ ఎదురుగా. ఒకటి నరకం, ఒకటి దేవుని రాజ్యం. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించబోతే నిత్యంగా నరకాన్ని పోతావు అండి. నరకం పరిస్థితి ఏంటండి? అగ్ని ఆరదు, పురుగు. నేను ఎవడ కాపాడలేడు అక్కడ. ఎప్పుడు నీతో రాడు. నీకు నువ్వుగానే పోతావు నరకానికి. నీ క్రియలు నేను తీసుకెళ్ళిపోతాయి నరకానికి. కనుక మళ్ళీ అదంతా ఒకసారి చదివిరా. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మరియు జీవించడానికి రూపాంతరం చెందిన మనసు అవసరం. తర్వాత మనస్సును పునరుద్ధరించడం. ఈ మనసు మారాలండి. అమ్మాడి మనసు చాలా చెడ్డదండి, దాని మనసు చాలా చెడ్డదంటారు. నీ మనసు మంచిదో చెడ్డదో తెలుసుకోవాలంటే ఒంటరిగా ఉంటావు కదా నువ్వు ఒక్కడివి. అప్పుడు నీ అసలు రూపం పైకి వస్తుంది. నీ ప్రాచీన పురుషుడు పైకి వచ్చేస్తాడు. నీ ఒంటరిగా నువ్వు ఉండేటప్పుడు నువ్వేటో నీకు తెలుస్తుందండి. చదవది
ఇది ఒకేసారి జరిగే సంఘటన కాదు. ఇది ఒకేసారి జరిగే సంఘటన కాదు, కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. ఏంటి, నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం ప్రభువుని రక్షణగా అంగీకరించాను. అమ్మయ్య నేను ఇవాళ అంగీకరించాను కదా అంటే కుదరదు. అది ఏంటండి, కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు పౌలు గారు ఏమిటంటే, నా సిలువను ఎత్తుకొని నేను ప్రతిరోజు వెళ్తున్నాను అంటాడు. భక్తి అనేది ఒకరోజు వేషం కాదు. భక్తి అనేది అనుదిన కార్యక్రమం. ఎవ్రీ డే ఏంటి, ఇవాళ 2 ఆరాధనలో నేను మెసేజ్ చెప్పాలి, కానీ తెల్లవారు 4 లేచి ప్రేయర్ చేసుకున్న తర్వాతే నా కార్యక్రమాలు మొదలుపెట్టాను. ప్రార్థన లేని రోజే నాకు వద్దని చెప్పానండి. కనుక నేనేదో మారిపోయిన ఇవాళ మంచివాడిని అయిపోయాను, మంచిదాన్ని అయిపోయింది కాదు. ఎవ్రీ డే ప్రతిరోజు దాన్ని నువ్వు కొనసాగించాలి. తర్వాత ప్రాపంచిక చర్యల నుండి దూరంగా అంటే ప్రపంచ కార్యాలకు దూరంగా ఉండాలి. ప్రపంచం ఏం చెప్తుందండి, అనుభవించు, సంతోషించు, పబ్బులు, క్లబ్బులు, డ్యాన్సులు వేయండి. లోకం ఏం చెప్తుంది, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తుంటుంది. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, జీవపడమము, శరీరేచ్ఛలు, దట్ ఈస్ కాల్డ్ వరల్డ్. చదవ మళ్ళీ, అది ప్రాపంచిక చర్యల నుండి దూరంగా చదువు. అది దేవుని కేంద్రీకృత చర్యలకు ప్రభావితం మన ఆలోచనలు చర్యలు దేవునికి దగ్గరగా వెళ్ళాలి. మళ్ళీ చదువుతలే, దేవుని కేంద్రీకృత చర్యలకు ప్రభావితం. దేవుని యొక్క కేంద్రీకృత ప్రభావం అంటే ఏదైనా దేవుడి మీదే ఆధారపడి ఉండాలి. అమ్మ వెళ్తారా, దేవుడి చిత్తం అయితే వెళ్తాను. అమ్మ పెళ్లి చేసుకుంటావా, దేవుడి చిత్తం అయితే చేసుకుంటాను. అమ్మాయి వ్యాపారం చేస్తారా, దేవుడి చిత్తమైతే. అంటే దేనికి ఇదంతా కేంద్రీకృతం ఉండాలి, దేవుడికే కేంద్రీకృతం ఉండాలి. తర్వాత మన ఆలోచనలు చర్యలు దేవునికి దగ్గరికి వెళ్ళడం. నీ ఆలోచన, నీ క్రియలు దేవునికి దగ్గరగా ఉండాలి. ఏమండి, ఈ బోధ వేరంగా మీకు చెప్పవసరం లేదండి. బాలుడు సహితము తన నడవడి సరి అయినదో కాదో తన చేష్టల వల్ల తెలియజేస్తాడు. బాలుడు సైతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటి గమనించండి, కొంతకాలం మీరు కొంతమందిని మోసం చేయగలరు, అంతకాలం అందరినీ మోసం చేయలేరు. నీ పాపం నేను పట్టుకుంటుంది ఒకరోజు, నువ్వు పరిగెట్టకుండా నీ పాపం నేను పట్టుకుంటుందండి. నేను అలాంటి వాళ్ళు చాలామందిని చూశానండి. నన్ను ఎవడేం చేయలేడు. మనుషులకి భయపడరు, దేవునికి భయపడరండి. ఇష్టానుసారంగా జీవిస్తారు. వాళ్ళ మీదకి ఉపద్రవం ఎలాగొస్తుందంటే, అకస్మాత్తుగా ఉపద్రవం వస్తుందండి. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు చూశాను. అండ్ అమెరికా దేశంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటారు, నర్సింగ్ హోమ్స్ అంటారు. అక్కడ నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి నర్సింగ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళకి బాధ చేస్తుంట. ఆడవాళ్ళు అందరూ వేరేగా ఉంటాయి, మగవాళ్ళు వేరేగా ఉంటాయి. ఆడవాళ్ళు అందరూ అమెరికా దేశంలో 80 సంవత్సరాలు 85 సంవత్సరాలు అలా బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మగవాళ్ళు మాత్రం అండి 60 వచ్చేసరికి ఆడి కాళ్ళు చేతులు పడిపోయి భయంకరంగా ఉంటారనమాట. నేను వెళ్ళగానే వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు, పాస్టర్ ఏడుస్తుంటారు. ఏరా అంటే, నేను చాలా అన్యాయంగా జీవించాను, చాలా ఘోరంగా జీవించాను, శిక్ష అనుభవిస్తాను, కాళ్ళు చేతులు పడిపోయి అంటుంటాడు. అండి, పాపానికి జీతం మరణమే కదా అంటాడండి. నో బాడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క తీర్పుల నుంచి ఎవడో తప్పించుకోడండి. నాకు ఎవరైనా మనిషి మీద బాధ ఉందనుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను. వీళ్ళు మారరు అనే మనుషులతో మాట్లాడటం కూడా మానేస్తాను. నేను మాట్లాడలేదంటే వాళ్ళు తప్పుదారులు ఉన్నారని లెక్క ఎవరైనా సరే, వాళ్ళకి దేవుడికి విడిచిపెట్టేస్తాను అంతే. వాళ్ళు అనుకుంటారండి, వీడు ఎదవా అని అనుకుంటారు నేను చూసి. కానీ దేవుడు నాకు చూపిస్తుంటాడు వాళ్ళకి ఏం జరగబోతుందో. బీ కేర్ఫుల్. దేవుడు గుడ్డోడు కాదు, దేవుడు అన్నీ చూస్తుంటాడు. దేవుడు చెబుతాడు కాదు, దేవుడు వింటుంటాడు. నువ్వు చేసే క్రియలు, నువ్వు వెళ్ళే మార్గాలు, నీవన్నీ దేవుడు తన ఆ గ్రంథంలో రాస్తాడు. ఏంటి ఉంది కదా, జీవ గ్రంథము మరి ఒక గ్రంథము తెరవబడును, వాని క్రియల చొప్పున వారికి ప్రతిఫలం వస్తుంది. తర్వాత మనస్సు మార్చడంలో దేవుని శక్తి. నువ్వు మారిపోవాలంటే మారిపోలేవు. విక్టర్ ప్రభాకర్ మారిపోలేడు, ఆడంతుడు మారిపోలేడు. ఏంటి కావాలండి నీకు? దేవుని శక్తి కావాలి. ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళు బోధ అంతా వింటారు. పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు 4 గంటలు ఏమని, అంత పనికి మళ్ళీదన్నా నేను, అంత పనికి మళ్ళీనా ఇవాళ చూసుకొని రేపు మాత్రం 4కి లేచి ప్రార్థన చేస్తుంది, నేను తెల్లారి 6కి లేస్తుంది ఆవిడ. ఇంకా ఈ వాళ్ళ నుంచి నా కోడల్ని ఏమనకూడదు, మంచి అత్తగా ఉండాలని ఆ రోజే కోడలతో కైమడుతుంది.
అంటే ఇవాళ మంచిగా ఉండాలని నిర్ణయం తీసుకుని రావేలే చెడ్డ పనులు చేస్తాడు. వాడు పూర్తిగా తాగేస్తున్నాడట. ఏమండి పాస్టర్ గారు ఇవాళ చెప్పారు కదా తాగద్దంటే, ఇదే లాస్టే. నాకు సిగ్గేసింది, నా మీద నాకే సిగ్గేసింది. ఇంకా తాగకూడదని ఆవిడ సంతోషపడిపోయి ఇంకా తాగండి అన్నదట. ఆడి తెల్లవారి వరకు నిశ ఎరగలేదటండి. నిశ ఎరగకుండా తెల్లవారు కానీ వెళ్ళిపోయాడట. లైన్లో ఉంటారు మీరు, ఆ వైన్ షాపుల దగ్గర చూడండి, లైన్లో ఉంటారు, ఏదో దేవుని ప్రసాదంగా లైన్లో ఉన్నట్టుగా. నేను అది చూసి చాలా జాలి పడతానండి. ఏంటి సిగరెట్లు తాగేవాడు ఎవడని ఉన్నాడు అనుకో, ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఒకటి రాస్తారు ఏంటంటే, పొగ తాగుట ఆరోగ్యం నాకు హానికరం అని రాస్తాడు. అది నిజంగా సిగ్గున్నాడు ఎవడైనా సిగరెట్ తాగుతాడండి? అంటే ఆడు వెళ్ళి ఏటి అడుగుతాడటండి ఆ షాప్ దగ్గరికి, సిగరెట్లు కాదు ఏంటి ఆ బ్రాండ్ పేరు చెప్పి ఆ జబ్బు పెట్టి ఇవ్వమని అడుగుతాడట. ఈ సారా సీసాలు ఉంటాయి కదా, వైన్ సీసాల మీద ఏముంటుంది, లిక్కర్ ఈజ్ ఇంజూరియస్ టు ద హెల్త్ అని ఉంటుంది, మద్యపానము ఆరోగ్యమునకు హానికరం అంటుంది. అప్పుడు ఈ వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి వరుసలో ఏటి అడుగుతాడండి, ఒరే నాకు జబ్బు బోట్లు అటు ఇవ్వరా అని అడుగుతాడు అనమాట. ఏమండి సిగ్గు లజ్జ ఉన్నాడు ఎవడు తాగడండి, సిగ్గు లజ్జ ఉన్నాడు ఎవడు స్మోక్ చేయడండి. క్రైస్తవులు కూడా నువ్వు తాగుతున్నావు అంటే నీకంటే నీచ నికృష్టుడు కూడా ఎవరు లేడని చెప్తాడు. క్రైస్తవుడు అంటే ఏంటండి, క్రీస్తు యేసుని కలిగినవాడు. నిన్ను చూడగానే యేసు ప్రభు కనిపించాలి, వాడు క్రైస్తవుడు. తర్వాతమా దేవుడు మన పరిస్థితులను మన మనస్సులను మార్చడంలో ఎక్కువ ఆసక్తి చూపుతాడు. నువ్వు మారాలన్నది దేవుని ఆశ. ముందే చెప్పాడు కదండి మూలవాక్యం, దేవుడు నువ్వు నాశనం అయిపోవాలని కాదండి. ఏంటి నేను ప్రార్థన చేసేవాళ్ళు మార్చమని ప్రార్థన చేస్తాను, నాశనం అయిపోయి 2 నిమిషాలు నేను మనిషి చచ్చిపోవడం పెద్ద పని అనుకుంటున్నారండి. ఏంటి మీరు మేకల కమ్మలకి వెళ్ళి చూడండి, ఆ మేకను కోస్తే అది 5-10 నిమిషాలు నడిచేస్తుంటే కొన్ని మేకలు అయితే కొట్టుకొని చేస్తుంది. కోడిని కోయండి పేక ఇంటి దగ్గర వెంటనే చచ్చిపోతుంది, 2 నిమిషాలు కొట్టుకొని చదివి. మనిషి మాత్రం ఎలా చచ్చిపోతాడండి, అలా చచ్చిపోతాడు అంతే, నీటి పొడగలా ఫట్ మని చచ్చిపోతాడు అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవమది మళ్ళీ అదంతా దేవుడు మన పరిస్థితులను మన మనస్సులను మార్చడంలో ఎక్కువ ఆసక్తి చూపుతాడు. నీ పరిస్థితులు నీ మనసు మార్చడంలోనే దేవుడు ఆసక్తి చూశాడు. దేవుడు నువ్వు లోకానుసారం వెళ్ళిపోతే ఆయన సంతోషించడండి. ఇక్కడ మనస్సు పునరుద్ధరణ అనే దానికి 3 విషయాలు చెప్తున్నాడే. మనస్సు పునరుద్ధరణ చదువు తల్లి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ప్రార్థించండి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఏం చేయాలి, ప్రార్థన చేయాలా. తర్వాత ఏంటంటే జ్ఞానం కోసం, బుద్ధి. జ్ఞానము లేని వారులారా, సల్మాన్ గారు రాశారు, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టుదైనది తెలుసుకోండి. జ్ఞానం నిన్ను బ్రతికింపజేస్తుంది, జ్ఞానం నిన్ను నడిపిస్తుంది, జ్ఞానం నీకు తప్పు చేస్తున్నావు రైట్ చేస్తావు చెప్తుంటుంది. జ్ఞానము కలిగి దేవుని కోసం ప్రార్థించండి. ప్రేయర్ ప్రార్థన నిన్ను నిలబెడుతుంది. తర్వాత ఇతర విశ్వాసులతో సహవాసం మరియు వారి అనుభవాలను నేర్చుకోండి. విశ్వాసులతో సహవాసం, అవిశ్వాసులతో కాదండి. మీకు ఇవాళ మళ్ళీ చెప్తుండే, క్రైస్తవేతతో స్నేహాలు లేవండి. దేవుని బిడ్డలకి లోకానికి స్నేహం లేదు. అలాంటి పనికి మాలి పని ఒకరు చేశారు. ఎవరండి? ఆది కాండంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. దానివల్ల ఎవరు పుట్టారండి? నెఫీనీలు అనే వాళ్ళు పుట్టారు. జల ప్రళయానికి కారణం అదే, జల ప్రళయం రావడానికి కారణం అదే. అంటే అన్య స్త్రీలను వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఎవరు వస్తారండి? వాళ్ళ నుంచి అక్రమ సంతానం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏషావు యాకోబుల జీవితం ఒకసారి చెప్తాను. యాకోబు తల్లి వాడికి మోసం తప్పు చెప్పినా మేనమావ ఇంటికి వెళ్ళిపోరా అని చెప్పింది. అక్కడ బతికిపోయి యాకోబు మేనమావ ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు ఇశ్రాయేల్ యూదురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఏషావు అక్కడే ఉండడం వల్ల కానాను అన్నిరాలు చేసుకున్నాడు. జీవితం నాశనం అయిపోయింది. ఏంటి ఇవాళ క్రైస్తవులు సేవకులైన వాళ్ళు అన్ని స్త్రీలను వివాహం చేసుకుని బాగుపడిన నవ్వండి మీరు చూడరండి ప్రపంచంలో. కారణం ఏంటంటే వాళ్ళు ఢిల్లీలాగే జీవిస్తారు, వాళ్ళు యెజ్బెల్ రాణిలాగే జీవిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిలో పెరిగి వస్తారు. అక్రమంగా జీవించడం, తప్పులు చేయడం, పాపాలు చేయడం, ఇష్టానుసారంగా జీవించడం అనే ఆ జీవితం నుంచి వస్తారు వాళ్ళు. ఒకసారి మారిపోమంటే మారవాళ్ళు. అందుకే నేను చెప్తున్నానండి, విశ్వాసులకి అవిశ్వాసులకి జోడు లేదు.
ఈ లోక స్నేహం దేవుడితో వైరం. తర్వాతమ్మా, మీరు మీ విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు మీరు మీ విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు మీతో మరియు ఇతరులతో ఓపికగా ఉండండి. మీతో ఇతరులతో ఓపికగా ఉండాలి. ఏమండి, చాలామంది అనుకుంటారండి ఆ భర్తకి భార్య చేస్తున్న తప్పులన్నీ తెలుసు కానీ ఆడు ఏమి అండండి, ఓపికగా ఉంటాడు అనమాట. ఆవిడ ఏమనుకుంటుందంటే వీడు ఎంత ఎదవీడు, నా బతుకు తెలిసి కూడా నన్ను ఏం అంటలేదు అనుకుంటుంది. అలాగే భర్త బతుకంతా భార్యకి తెలుస్తుంటుంది, ఆవిడ కూడా ఏమందండి. ఏమనంటే మళ్ళీ అంటే గొడవ చేస్తాడు ఇంట్లో. ఇక్కడ ఏం పాటించమంటున్నాడమ్మా, చదవది. మీరు మీ విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు విశ్వాసంలోనూ పెరుగుతున్నావు కదా, మీతో మరియు ఇతరులతో ఓపికగా ఉండండి. ఓపికగా ఉండాలి. బీ పేషెంట్స్. దానికి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా కార్యములు నిలచి చూడండి. ఏం కంగారు పడకండి, దేవుడు తన కార్యాలు తన టైంలో చేస్తాడు. బైబిల్ ఎవరికి వెళ్ళిపోతున్నాం అండి. మనస్సు మారి బ్రతుకుట. ఇందాక చదివిన పాప మూలవాక్యం ఎహెజ్కేలు 18:32. మనస్సు మారి బ్రతుకుట చదివారు ఒకసారి. మరణం నొందివాడు మరణం నొందుటను బట్టి మరణం పొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. నో ప్లెజర్ అంటున్నాడా. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, మనసు మార్చుకోండి. అప్పుడు మీరు బ్రతుకుదురు. బ్రతకాలనుకుంటే మనసు మార్చుకోండి, మీ మార్గాలు మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అంటున్నాడు. ఇదే ప్రభు అయిన యెహోవా అందరికీ మారు మనస్సు. 2 పేతురు 3:9 అందరికీ మారు మనస్సు. ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడైనాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. విక్టర్ ప్రభాకర్ అనేవాడు 1972 సంవత్సరానికి ఒక పద్ధతిలో వాడు జీవించాడు. ఒకవేళ 1972 సంవత్సరంలోనే దేవుడు నన్ను శిక్షించుంటే నేను లేను, ఇంకా నా పరిచర్య లేదు, నేనే లేను, మనిషినే లేను. అప్పుడు దేవుడు నా పక్షంగా ఏడు చూపించాడండి, దీర్ఘశాంతం చూపించాడు. ఈడు నాకు కావాలి, ఈడు మారాలి అని. ఏంటి, మనుషులు తీసియడం చంపేయడం దేవుని పని కాదండి. మనుషులు మారాలి అనేది. యేసుప్రభు గారు ఎందుకు వచ్చారండి భూమి మీదకి? నశించిన దానిని వెదకి రక్షించడానికి. నువ్వు నాశన మార్గంలో ఉన్నావు, పాప మార్గంలో ఉన్నావు, లోకంలో ఉన్నావు, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడండి. కనుక చాలా ఇంపార్టెంట్ వర్డ్. మళ్ళీ చదువు అది. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం వాగ్దానాల గురించి ఆలస్యం చేసేవాడు కాదు. ఎవడు నశించకూడదండి. అదే ఆయన ప్రజానికి ఏంటంటే ఎవడో నశించకూడదా, అందరూ మారు మనసు పొందాలని. దీర్ఘశాంతం గలవాడే అన్నాడు. అందువల్ల నీతో దీర్ఘశాంతం తప్ప నిన్ను ఇలా తీసేయాలంటే దేవుడికి పెద్ద పనేం కాదండి. చెప్తున్నాను కదా, మనిషి ఆయన దేంతో పోల్చండి, మనిషి ప్రాణాన్ని నీటి బుడగతో, పొట్టుతో, గడ్డి పువ్వుతో పోల్చాడు. మనిషి ఇవాళ కనిపించాలి, 2 నిమిషాలు కనిపించి ఉండడు ఆ మనిషి. తర్వాత అండి, నిత్య జీవము కొరకు విశ్వసించుట. దేని గురించి నమ్మాలి? ఫర్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం గురించి. 1 తిమోతి 1:16 ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాని పాపి అయిన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. మళ్ళీ చదువుతా, 2 భాగాలుగా ధ్యానం. మొదటి భాగం చదువురా. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారి గురించి నేను మాదిరిగా ఉండలాగా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ అండి నా మైక్ వింటున్న పాస్టర్లు కూడా చెప్తున్నానండి, పాస్టర్లు తాగుబోతులు ఉన్నారండి, పాస్టర్లు వ్యభిచారులు ఉన్నారండి, నీచాతి నికృష్టమైన పాస్టర్లు ఉన్నారండి. ఏంటి, ఏ పాస్టర్ అయితే డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడో వాడు దేవుని సేవకుడు కాదు. వాడు అసలు దైవ సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండకూడదండి. దైవ సేవకుడు చెయ్యి ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఏ పాస్టర్ డబ్బులు అడుగుతున్నాడో రాసుకోండి, దొంగ పాస్టర్ అని రాసుకోండి. మళ్ళీ చదువుతా అదే మొదటి భాగం. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండాలి. ఏంటి ఆలోచించేయండి, కుటుంబంలో తండ్రికి మాదిరి లేకపోతే, తండ్రి తాగుబోతాడు అయితే, తల్లి పనికి మాలింది అయితే, పిల్లలు ఎందుకు క్రమశిక్షణలో ఉంటారండి? మాదిరికరమైన తండ్రిగానే ఉండాలి, మాదిరికరమైన తల్లిగానే ఉండాలి.
తాగుబోతు తండ్రి పిల్లలకి చెప్పలేడండి, తిరిగిపోతు తల్లి పిల్లలకి చెప్పలేదు. ఒక పనికి మళ్ళీ పాస్టర్, తాగుబోతు పాస్టర్, పనికి మళ్ళీ పాస్టర్ ప్రజలకు చెప్పలేడండి. అండ్ ఇలాగా నాలాగా గద్దించి ఉన్నట్టుగా వాక్యం చెప్పే పాస్టర్లు ఎంతమంది మీరు చూస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి. చెప్పలేడు వాడు. కారణం ఏంటంటే వాళ్ళ మంట ఉంటేనే వాడు చెప్పగలడండి. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవింపచేసిన మహాసేవకుడు. ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు అక్కడ, జాన్ వెస్లీ అనగానే ఇంగ్లాండ్ దేశం కొరివి అన్నారండి. ఇంగ్లాండ్ దేశం తగలబెట్టినవాడు, ఉజ్జీవింపజేసిన వాడు. ఆయనతో పాటు చదువుకున్నాడు. ఒకరోజు జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళాడట. జాన్ వెస్లీ, నువ్వు నేను ఒక దగ్గరే చదువుకున్నావు. జాన్ వెస్లీ, నువ్వు నేను యేసు ప్రభు గురించే బోధిస్తున్నావు. నా దగ్గర 10 మంది 20 మంది కూడా లేరు నా గుళ్ళో. నీ దగ్గర ఎంత జనం వచ్చేస్తున్నారు, వేల కొద్ది జనం వచ్చేస్తున్నారు, ఏమిటి కారణం అని అడిగాడండి. జాన్ వెస్లీ చిన్న నవ్వి ఆవిడ చెప్తాడు ఆయనకి, ప్రజలు జాన్ వెస్లీని చూడటానికి రావట్లేదు, జాన్ వెస్లీలో ఉన్న మంటను చూడడానికి వస్తున్నారు. ఇవాళ దైవ సేవకుడు మండించేవాడిగా ఉండాలండి. వాళ్ళు రాగానే అక్కడ ఏమంట రాయబడి భూలోకమని తలకిందలు చేయవారు ఇక్కడికి వచ్చారు అంటున్నాడండి. అంటే ఒరిస్సాలో మేము కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగిందండి. రేపు 13వ తారీఖు సెప్టెంబర్లో జరగబోయే దేవుడు నాకు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని 100 మంది పాస్టర్ల మీదకి దిగబోతుంది. ఆ పాస్టర్ల సాక్ష్యాలు వినండి, ఏడ్చి సాక్ష్యాలు చెప్తారండి. అయ్యా ఇవాళ నేను వచ్చి ఉండకపోతే గొప్ప ఆశీర్వాదం కోల్పోయిండేవాడిని అయ్యా అని ఏడిచి సాక్ష్యాలు చెప్తారండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి సేవకుడు. దైవజనుడు చూడండి, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించడానికి సన్నద్ధుడే ఉండాలి. ఈడు బతుకు లేకుండా ఆడవుడికి చెప్తాడండి. దైవసేవకుడు పిల్లలు బాగలేకుండా ఆడవుడికి బోధ చెప్తాడండి. దైవసేవకుడు బోధ చేస్తుంటే భార్య ఊరి మీద తిరుగుతుంటే ఆడవుడికి బోధ చేస్తాడండి. దైవసేవకుడి గురించి ఏం చెప్పాడు? అధ్యక్షుడైన వాడు దైవ సేవకుడు గృహమును బాగుగా ఏలువాడై ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ చదువుతలేదు మొదటి భాగం. అయినను నిత్య జీవం నిమిత్తము నన్ను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యు మస్ట్ బి ఎన్ ఎగ్జాంపులరీ ఫాదర్. మాదిరి అయిన తండ్రిగా నువ్వు ఉండాలి, మాదిరి అయిన తల్లిగా నువ్వు ఉండాలి, మాదిరి అయిన కాపరిగా ఉండాలండి. ఏమండి, యేసు ప్రభు గారు సూటిగా ప్రశ్న వేశారు, నాలో దోషం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? నేను చెప్తున్నానండి, సంఘంతో చెప్తున్నాను, పాస్టర్ గారు మీరు ప్రసంగాలు చేయడానికి అర్హులు కాదని చెప్పండి, నేను చేయని ఇవాళ నుంచి ప్రసంగాలు. నేను ఒక దైవసేవకుడు నాతో చాలాసేపు మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడి, విక్టర్ ప్రభాకర్ రేపు 2 ఆరాధనలో నువ్వు వాక్యం చెప్పడానికి అర్హుడు కాదంటే చెప్పనండి నేను వాక్యం. ఇదేదో కాలక్షేపం కాదు, ఇది ఇక్కడేదో పాటలు వినడానికి మీరు రావట్లేదు, ఏదో నేను చెప్పే కథలు వినడానికి మీరు రాలేదు. చర్చ్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. సంఘం అనేది ఏదో ఒక ఎంటర్టైన్ చేసే ప్లేస్ కాదు ఇది. ఓ సంఘమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. సంఘాన్ని చూడగానే ప్రతి ఒక్కడికి పరలోక రాజ్యం కనిపించాలి. సంఘం అంటే ఇలాగ ఉంటుంది, పరలోక రాజ్యం అంటే ఇలాగ ఉంటుంది అని ఇలా సంఘం ఉండాలి. 2వ భాగం చదువుతలి. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపిని నా యందు కనపరిచాడు. ఈ మాట అనడానికి కూడా నేను అర్హుని కాదండి. ఐఎమ్ అన్వర్ది టు స్పెల్ దిస్ వర్డ్. పౌలు గారు అంటున్నాడు, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. నేను అంటున్నానండి, అయ్యా పౌలు గారు మీ పాద ధూళి కూడా నేను పనికిరాను సార్ అని చెప్తారండి. ఒక గొప్ప సేవకుడు, యేసు ప్రభు తర్వాత అటువంటి స్వరూపం కలిగిన వాడు అంటున్నాడు, నేను ప్రధాన పాపిని. అంటే నేనే మాత్రం అండి, పౌలు గారు మీ పాద ధూళి దగ్గర కూడా నేను పనికిరాను. ఏమండి ఒకసారి ఆలోచించండి. రోగ పీడితమే కిందకి వెళ్ళిపోతూ నాశనం అయిపోతూ నేను ఏ తప్పు చేయలేదని మాట్లాడుతుంటాను. కొంతమంది జాలేస్తుంటుంది, తెలిసి జాలేస్తుంటారు. ఇక్కడ వాళ్ళందరితో చెప్తున్నాను, గుండెలు బాదుకొని ఆడండి ప్రభు సన్నిధిలో. వేకువజామున లెగిసి అద్దం అనే యేసు ప్రభు దగ్గర నిలబడండి. మీ రూపాన్ని మీరు చూసుకోండి. మీరు ఎంత అసహ్యకరమైన జీవితంలో ఉన్నారో, ఎంత మహిమకరమైన జీవితంలో చూసుకోండి మీ రూపాన్ని. దేవునిలో ఉంటే నువ్వు గొప్ప సంతోషిస్తావు తల్లి, దేవునిలో ఉంటే గొప్ప సంతోషిస్తారు మీరు. దేవునిలో లేకపోతే నీకంటే నిత్కృష్టులు ఎవరు కూడా ఉండరండి. ఆ ప్రధాన పాపిని అంటే నేను ఎవడినండి? విక్టర్ ప్రభాకర్ ఏమాత్రం వాడండి. ఐఎమ్ లెస్ దెన్ ఎ డస్ట్. ధూళి కంటే నేను హీనుడినండి.
ఆ భావనలోకి నువ్వు వెళ్ళకపోతే నువ్వు అభివృద్ధి చెందలేవు తల్లి, పైకి రాలేవు తల్లి. విక్టర్ ప్రభాకర్ అనేవాడి గ్రాఫ్ అలా పైకి ఎందుకు వెళ్తుందంటేనండి, ఆ భావనలోకి నేను వెళ్ళాను. గోధుమ కింద చావనీడలా ఒంటిగానే ఉంటుంది అది. నేను మంచిదాని, నేను మంచివాడిని నువ్వు అనుకున్నంత కాలం నువ్వు కిందకి వెళ్ళిపోతూనే ఉంటావు. యేసయ్యని చూస్తూ నడుస్తున్నంతసేపు పేతురు నీటి మీద నడుస్తున్నాడండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఎల్కేజీ, చూడండి రా నేను నీటి మీద నడుస్తున్నాను, మునిగిపోతున్నాడండి. ఆలోచన చేసుకోండి. దేవుని వైపు చూస్తూ మనం ప్రయాణం చేద్దాం. దేవుని దీర్ఘశాంతము, దేవుడు శాంతం కలిగినవాడు కాదండి, దీర్ఘశాంతుడట. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం చదువురా. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండిన దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకున్నప్పుడు పూర్వము నోవహు దినాల్లో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. నోవా దినాలు ఏంటి, యేసుప్రభు గారు చాలామంది వచ్చాడు, అయ్యా అంచు దినాలు ఎలాగుంటాయి, నోవా దినాలు వలె ఉంటాయి. అయ్యా అంచు దినాలు ఎలాగుంటాయి, లోతు దినాలు వలె ఉంటాయి. నోవా దినాల వల్ల ఏంటి జరిగింది, మళ్ళీ చదువుతారు మొదటి నుంచి. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చూడండి, ఆలోచించండి. నోవహుకు ఓడ కడుతున్నాడు, 120 సంవత్సరాలు కట్టాడు ఓడ. అండి నోవహుని కూడా ఒకసారి చెప్తారు నోవహు గురించి. వాళ్ళు ఎక్కడ కడతారండి, సముద్ర తీరంలో కడతారు వాళ్ళు. ఎందుకంటే కట్టిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి దించాలి. ఈయన దగ్గర ఎక్కడండి, సముద్రం లేదు, అక్కడ నదులు లేవు, ఏమీ లేవు. ఏంటి నోవహు ఎంత మంచివాడు ఒకసారి ఆలోచించండి. ఎవడైనా ఎన్ని ప్రశ్నలు ఎత్తాడు, ప్రభా ఇక్కడ ఏంటి, ఏరుందా, సముద్రం ఉందా, ఏ నదులు ఉన్నాయా, ఏంటి ఎక్కడ కట్టడం ఏంటి ప్రభా, మళ్ళీ చిన్నవాడా పెద్ద వాడ, దేవుడికి విధేయుడై కడుతున్నాడండి. ఆ 120 సంవత్సరాలు ఆయన ఓడ కట్టిన అన్ని దినాలు దేవుడు సువార్త ప్రకటించబడుతుంది. ఏంటి ఇవాళ నోవా దినాలతో ఎందుకు పోల్చారంటే, నీకు సువార్త ప్రకటించబడుతుంది. నువ్వు గుడికి వచ్చి చోటు పోల కూర్చొని వెళ్ళిపోతే నీకే నష్టం అది. మీరు కానీ నేను కానీ ఎవడు దేవుని తీర్పులు తప్పించుకోలేం. మీరు కానీ నేను కానీ నా మైకులు ఉంటున్నాడు, ఎప్పుడైనా చచ్చిపోలే ఒకరోజు. ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ, ఎక్కడికి వెళ్తుంది, దేవుని రాజ్యానికి వెళ్తుందా, నాశనానికి పోతుందా? చెరలోనున్న వారికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అదే యేసు ప్రభు గారు కూడా చేశారు. ఆ 3 రోజులు జరిగిన సంఘటన ఏంటంటే, శిలువ మరణం తర్వాత ఆదివారం జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన చెరలోనికి వెళ్ళి చెరలోనున్న వారందరినీ ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు ఉన్న విశ్వాసులు అందరూ చెరలో ఉన్నారు, చనిపోయినాడు, లేకపోతే వాళ్ళకి రక్షణ లేదు. సొలొమోన్ మహారాజు యేసు ప్రభు శిలువ మరణం ముందు కాబట్టి ఇప్పుడు దేవుని రాజు లేదు, నరకంలో ఉంటాడు సొలొమోన్ రాజు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నారు. చెరలో ఉన్న వారికి వెళ్ళి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నోవహు కుటుంబం రక్షణ పొందారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనవి చేస్తున్నానండి, తండ్రిగా నీ కుటుంబం ప్రార్థన చేస్తున్నావా, తల్లిగా ప్రార్థన చేస్తున్నావా? యెరూషలేము కుమార్తెలారా మీ గురించి ఆడండి, మీ పిల్లల గురించి ఆడండి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేయవు తల్లి. తెల్లవారులేగు కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు మీ జీవితంలో చేస్తాడు. లాస్ట్కి వెళ్ళిపోతానండి. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము రోమా 2:4 చదువురా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహంతో కూడిన ఐశ్వర్యమును ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఆయన దేవుడు ఇప్పుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నా మైక్ వింటాను మీ అందరితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తుంది. ఒరే భక్తి లేని వర్లారా, మోసగాళ్ళారా, దొంగ కాపర్లారా, దొంగ క్రైస్తులారా, నామకార్థ క్రైస్తులారా, మారండి 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 అని చెప్తున్నారట. అండ్ ఆలోచించండి, ఇవాళ ఒక సంఘంలో
కొట్లాడుకొని ఫైటింగ్లు ఆడుకొని బూతులు తిట్టుకొని 2 ఆరాధనలు చేస్తే నేను అంటానండి ఆ చర్చిని మూసేయాలండి. అలాంటి సంఘాలు నడవడానికి వీల్లేదు. సంఘం అనేది పరలోక రాజ్యపు ప్రతిబింబము. చూడవాడు ఏమంటున్నాడండి, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇవాళ? ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో? మాట్లాడుతుంది వెక్టర్ ప్రభాకర్ కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు మారు మనసు పొందాలి. తర్వాత 2వ భాగం, ఆయన అనుగ్రహముతో కూడిన ఐశ్వర్యము సహనాన్ని దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తావా? బి కేర్ఫుల్. దేవుడు చెప్పినప్పుడు మారండి. దేవుడు చెప్పినప్పుడు మనసు మార్చుకోండి. దేవుడు చెప్పినప్పుడు వ్యసనాల నుంచి పైకి రండి. దేవుడు చెప్పినప్పుడు మోసాల నుంచి పైకి రండి. దేవుడు చెప్పినప్పుడు అక్రమ జీవితాల నుంచి పైకి రండి. లేకపోతే నువ్వు మరణం పొందుతావు. ఏంటి, చాలామందికి ఆ తల్లి చెప్తుంది, అమ్మ వాళ్ళతో దూరంగా ఉండమ్మా చెప్తుంది. అమ్మ నువ్వు చాలా స్పీడ్గా తొక్కుతున్నావు బండి, దూరంగా ఉండమ్మా అంటే ఏం లేదు మమ్మీ ఆయన పర్ఫెక్ట్ అంటుంది. రోడ్డు మీద ఆ చచ్చిన దేహం పడినప్పుడు ఆ తల్లి ఆ పిల్లని చూసి అంటుంది, ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు వినిపించుకోలేదంట. ఎన్నిసార్లు చెప్పాను వినిపించుకోలేదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ వాళ్ళందరూ వినేస్తున్నారు అనుకుంటున్నారా? వినట్లేదు. అడవికి రాజు ఎవరండి? సింహం. లయన్ ఈజ్ ద కింగ్ ఫర్ ద ఫారెస్ట్. ఆ రాజుగారు అది ఏదంటే అక్కడ అదే జరగాలి. సింహం ఏదంటే ఒకరోజు లేడీ అడవిలోకి వెళ్తూ ఆ పిల్లకి చెప్పిందట, లేడీ పిల్లకి, అమ్మా నువ్వు ఎక్కడే ఉండు, నేను నీకు ఆహారం తీసుకొని వస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దంటే అలాగే మమ్మీ అన్నదట. వాళ్ళ అమ్మ ఎలాగ వెళ్ళిపోగానే అనుకున్నదట, ఏటో మమ్మీ నన్ను అమాయకురాలు అనుకుంటుంది, నాకు జ్ఞానం లేదా, నేను వెళ్ళలేనా అని చక్కగా వెళ్ళిపోయింది. అమ్మ ఎలాగ వెళ్ళగానే ఈవిడ ఎలాగే. ఏంటి చూడండి, ఇవాళ చాలామంది ఆడపిల్లలు అమ్మ నాన్న ఎలాగని ఈవిడ ఎలాగ వెళ్ళిపోతుంది. భార్యలు చాలామంది భర్త అలాగ వెళ్తే ఈవిడ ఎలాగ వెళ్ళిపోతుంటుంది. అంటే ఎవరు ఇష్టం వాళ్ళు జీవిస్తుంటారు. ఇండివిజువాలిటీ అనమాట. అది కూడా అనుకోండి, నేను ఏది తక్కువ, మా అమ్మకంటే ఏది తక్కువ, నేను వెళ్ళిపోగలను వాళ్ళ అమ్మ మాట వినకుండా వెళ్ళిపోయింది. దానికి తెలియదు కదా, అడవిరాజు గురించి తెలియదు కదా. కరెక్ట్గా అడవిరాజు గారికి ఎదురైపోయింది. ఎవరికి? సింహం గారికి. సింహం దానికి అసలు అలా చూసిందట. అలా చూసి భలే దొరికింది, లేతదని. పెద్ద యుద్ధం కూడా దాన్ని చేయలేదట, పరిగెట్టలేదట. దానికి తెలియదు కదా, పరిగెట్టకూడదు, రాదు, పిల్ల కదా. ఇలాగ రాగానే ఫట్ మన కొట్టిందట, టేబుల్ మన కింద పడిపోయింది. టేబుల్ మన కింద పడిపోయి చచ్చిపోయింది. సింహానికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే సింహాల గురించి చూడండి, మీరు బయోగ్రఫీ ఛానల్లో కూడా చూడవచ్చు. సింహం ఏంటంటే వేటాడిన వెంటనే తిందు. కాదు, మీరు జ్యూస్కి వెళ్ళి చూడండి, జూల్లో కూడా సింహానికి ఫుడ్ వేస్తే అదొకసారి ఫుడ్ గచ్చి వస్తుంది, వేసినట్టు గచ్చి వస్తుంది. ఆడి హంట్ చేసి తింది అది వెంటనే. 2 నిమిషాలు అలా కూర్చొని ఆలోచన చేసి ఆ డెన్లోకి వెళ్ళి ఆ పిల్లలందరూ తీసుకొని వచ్చి ప్లెజెంట్గా, అందుకే దాన్ని రాజు అన్నారు, అడవి రాజు అని అందుకే అన్నారు. అది మెయింటైన్ చేస్తుంది. ఇది ఎలాగే చచ్చిపోయింది కదా అని వెళ్ళి ఆ పిల్లలందరినీ పిలుచుకొని మొత్తం కుటుంబ సమేతంగా వచ్చింది. ఈ లోపుని ఎవరండి? నక్కగారు ఆ పొదల చోటుని దాగుకొని దాన్ని తినేయాలని ఆశ, తినడానికి ధైర్యం లేదు. ఎందుకు దాన్ని ఎవరు కొట్టారు? అడవి రాజుగారు కొట్టారు. సరేలే అడవి రాజుకి ఏంటి తెలుస్తుందిలే అని వెళ్ళి 2 చోలు కొరికి తినేసింది. ఏదో చిన్న టిఫిన్ లేక 2 చోలు కొరికి తినేసి ఆ మూల వెళ్ళిపోయి ఉన్నది. ఈ లోపల సింహం రాజు వచ్చి, ఈ సింహం అడవి రాజు గారు వచ్చి ఏమైనా సింహం ఎలా చూస్తుంది, చూసారు కదా ఎలా చూస్తుంది, ఎలా చూస్తుంది. ఏంటి నేను దీన్ని కొట్టినప్పుడు చెవులు ఉన్నాయి, ఇప్పుడు చెవులు లేవేటి, ఏటైంది? ఇలా చూస్తే ఆ ఎరకుల్లో నక్కగడ, ఇలా రారా నువ్వు, అరే దీని చెవులు నాకేం తెలుసు రాజా అని. ఇలా అమ్మని తీసుకురా వెళ్ళాను. ఇలా అమ్మని తీసుకురా అంటే వెళ్ళాలి. అమ్మని పట్టుకో, రాజుగారు రమ్మన్నారు. ఏయ్ నేను నీ కూతురు కొట్టినప్పుడు నేను చెవులు ఉన్నాయి, ఇప్పుడు చెవులు లేవు. అసలు నీ కూతురికి చెవులు ఉన్నాయా లేవా చెప్పు అన్నది. అప్పుడు వెంటనే తల్లి సవినయంగా, రాజా నా కూతురికి చెవులు లేవు రాజా, నా కూతురికి చెవులు ఉంటే చచ్చేది కాదు, అది నా కూతురికి చెవులు ఉంటే ఇలాగా మరణమే పడి ఉండేది కాదు. ఏంటండి చెవులు ఉన్నాయా లేవు? దానికి లేవు.
ఏ చెవులండి? వినే చెవులు లేవు. ఇక్కడ కూర్చున్న మీరు అలాంటి లేడి పిల్లలాగా వచ్చామా వెళ్ళిపోయాం అనుకుంటే దానికి ఏది జరిగిందో మనకు అదే జరుగుతుంది. దేవుడు ఆత్మ నీతో మాట్లాడేటప్పుడు వినండి, మారండి. నువ్వు మంచివాడవో చెడ్డవాడవో ఎవడో చెప్పవసరం లేదండి. పాస్టర్ గారు మైక్ దగ్గర చెప్పవసరం లేదు మీ గురించి. లేకపోతే మీ ఆవిడ నిలబడి మా ఆయన చాలా చెడ్డోడని చెప్పవసరం లేదు. అలాగే భారీగా నువ్వు మంచిదానివో చెడ్డదానివో నీ భర్త వచ్చి చెప్పవసరం లేదు. అలాగే నేను మంచివాడినో చెడ్డవాడినో పాస్టర్ గారు వచ్చి చెప్పవసరం లేదు. నువ్వు మంచివాడు కాదు, నువ్వు మంచిదాని కాదు నీకు తెలుసు. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు మారుమనసు పొందు. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, బ్రతుకుతావు కొంతకాలం. లేకపోతే దేవుడు తీసేస్తాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుడు గొప్పదానివి కాదు. నువ్వు మనుషులు లెక్క చేయకపోవచ్చు, దేవుడిని లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు శిక్షలు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను కాపాడే భూప్రపంచంలో ఎవ్వడు ఉండడండి. ఏంటి ఇవాళ మీరు బాగా ఆలోచించండి. ధనవంతులు వాళ్ళు డెత్ బెడ్ మీద ఉండేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి డాక్టర్కి? సార్ 1 కోటి రూపాయలని ఇస్తాను, నన్ను బ్రతికించండి. 2 కోట్లని ఇస్తాను, నన్ను బ్రతికించండి. ఆ డాక్టర్ నిన్ను బ్రతికించలేడు తల్లి. ఆ డాక్టర్ నిన్ను బ్రతికించలేడు సహోదరుడా. జీవన్మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. ఇవాళ దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. మారు మనసు పొందుదాం. నీ రోగాలకి నీ పాపమే కారణమని తెలుసుకో. నువ్వు భయంకరమైన రోగ పీడితురాలు అంటే అహంకారాన్ని విడిచిపెట్టు, హృదయం బద్దలు కొట్టుకో, మనస్సే చేసి ప్రార్థించేయి. జీవం గల దేవుని సన్నిధిలో మనస్సే తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించేయగా దేవుడు ఆ మనవి విన్నాడండి. మరలా రాజ్యం అడిగి ఇచ్చేసాడు. నీ ఆరోగ్యం మరలా నీకు దేవుడు ఇచ్చేస్తాడు తల్లి. మారు మనసు పొందు. నీ పాప జీవితం రాయబడ్డది అక్కడ ఆల్రెడీ. ఆ గ్రంథాల్లో రాయబడ్డది నీ బ్రతుకంతా. విక్టర్ ప్రభాకర్ బ్రతుకంతా గ్రంథాల్లో రాయబడ్డది. ఎవరూ తప్పించుకోలేరండి. ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు వాని క్రియలు చొప్పున వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. పాస్టర్ గారు ఇవాళ దేవుడు నాతో సూటిగా మాట్లాడేటండి అన్నోళ్ళు మీ కుడి చేయొద్దండి, మీకు ఒక ప్రార్థన చేస్తాను. సిగ్గుపడవలసిన పని లేదు ఇక్కడ. ఇవాళ దేవుడు నాతో కఠినంగా సూటిగా మాట్లాడాడు పాస్టర్ గారు, నన్ను చేయొద్దండి. అలాగే చేతులు ఉంచండి, ప్రార్థన చేస్తాను. మహాపరుషుడు వేసిన కృపా మేడ నేను కూడా బిడ్డలతో చేయెత్తుతున్నాను నాయనా. మేము పనికి మళ్ళీ ఎన్నిక లేని వారు తండ్రి, మాటికి తప్పులు చేస్తున్నావు నాయన. నీ గాయాలు రేపుతున్నావు ప్రభువా. నాయన నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ జీవింపు చేయండి. ముఖ్యంగా చేతులెత్తిన బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి మీ సాక్షులుగా జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.